తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా క్రమంగా వ్యాపిస్తోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 కోవిడ్-19 JN.1 ఇప్పటికే కేరళలోని త్రిష్ట వేసింది. ఈ కొత్త వేరియంట్ బారిన పడి 79 ఏళ్ల వృద్ధులు ప్రాణాలు వదిలింది. ఇక మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి ఆదివారం డిసెంబర్ 17 ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 6 మరణించారు. కాగా తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రోజున ఆరోగ్య సిబ్బంది 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 4 కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది.